పొత్తుకు సంబంధించి రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. తెలుగుదేశం జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అన్న అంశం. ఒకవేళ పొత్తు ఉంటే పరిస్థితి ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు అందరూ కూడా కూర్చొని ఒక గంట సేపు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఇలా తగలడింది, భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలంతా తిరుగుతూ ఉన్నారు. దీనికి ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆయన తలపెట్టారు అంటే కేంద్రం నుంచి వస్తున్న నిధులు పక్కదారి మళ్లించుకుంటా వచ్చే నిధులన్నీ కూడా ఈ రాష్ట్రానికి ఇస్తున్నట్టు ప్రతి పైసా ప్రతి రూపాయి కూడా రైతులకు కావచ్చు, వేరే పథకాలకు కానీ ప్రధానంగా కేంద్రం నుంచి చాలా నిధులు వస్తున్నా రాష్ట్రం బీజేపీకి సంబంధించి తగిన ప్రచారం కల్పించలేకపోతుంది. దాన్ని ఇక్కడున్న కేడర్ కూడా పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అంటున్నారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళు వాలంటరీ వ్యవస్థను సచివాలయ సిబ్బందిని పెట్టుకొని వస్తే పథకాలన్నీ కూడా ముసుకేసేసి కప్పేసి ఇవన్నీ జగనన్న జగనన్న జగన్ అని చెప్పి జనాలకి అబద్ధపు ఒక ప్రచారం సృష్టించారు. ఇప్పుడు వికసిత భారత్తో ప్రజలకు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడుతూ బీజేపీ ఆంధ్ర ప్రజల్ని మోసం చేసిందని చెప్తా ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రంలో ఈసారి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్తుంది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ. అసలు ఎవరండి ఈ రాష్ట్రాన్ని విభజించమనింది? ఎవరి కోసం విభజించారని ఈ రాష్ట్రాన్ని? సోనియా గాంధీ కోసమా? సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ కోసమా? లేదా అద్భుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కంకణం కొట్టుకుని వీలు కాదా? ఒక రాజకీయ కుట్రతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలు వేరే పార్టీలకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు మాకు వద్దు అని ఓటేసినట్టుగా ప్రజలకి ఆయన మాట చెప్తా ఉన్నారు. ఏం సంక్షేమ పథకాలండి ఆయన ఇచ్చేది? ఏడున్నాయండి ఆయన పథకాలు ఇచ్చేటివి? ఎక్కడున్నాయి చెప్పండి? నవరత్నాలు అన్నాడు, నవరంధ్రాలు అయిపోయినాయి. ఇది నిద్ర లేస్తే కేంద్రాన్ని చూడాలా, కేంద్రం నుంచి నరేంద్ర మోడీకి రాష్ట్రాన్ని పంపిస్తే దాన్ని ఈయన మీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద తెలుగుదేశం పార్టీకి బీ టీం అని చెప్పి వైఎస్ఆర్సీపీ విమర్శలు కావచ్చు, లేకపోతే ఆమె వచ్చిన తర్వాత అధ్యక్షురాలుగా బాగా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆమె గొప్ప విద్యావంతురాలు. ఆమె ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, అక్రమాల గురించి, దోపిడీ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాలంటరీ వ్యవస్థకు సంబంధించి చాలా ఈ మధ్య ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ కార్యకలాపాల మీద కావచ్చు, వ్యవస్థ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ అభిప్రాయం? వాలంటరీ వ్యవస్థలో ఒపీనియన్ ఏముంటుందండి? పాపం వైసీపీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని ఆయన ఇంటింటికి వెళ్ళి రోజు పాపం భజన చేయాలా. జగనన్న భజన 2 తాళాలు ఎత్తుకొని పోయి ఇంటింటికి పోయి జగనన్న 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 అని భజన చేసి 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 ప్రసిద్ధ శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో కావచ్చు చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద మీరేమంటారు? శ్రీకాళహస్తీశ్వర స్వామిని, తల్లి జ్ఞానప్రసన్నమ్మ సమేత శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడిని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందండి. ఆ ఆలయం అభివృద్ధి చెందింది. ఈరోజు చూస్తే ఆయన రోజు తీసుకొచ్చి రోడ్లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం, జనసేన ఈ 2 ప్రస్తుతానికైతే పొత్తులో ఉన్నాయి. ఒకవేళ మీరు పొత్తులో లేకపోతే, మీరు ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ వాళ్ళిద్దరిని కాదని, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని మీకే ఎందుకు ఓటేయాలి? అదే రకంగా అన్నీ ఏదైతే బూత్ కమిటీలు ఉన్నాయో, ఏదైతే శక్తి కేంద్రాలు ఉన్నాయో, ఏదైతే శక్తి కేంద్ర కమిటీలు ఉన్నాయో, ఏదైతే మండల కమిటీలు ఉన్నాయో, ఏదైతే మోర్చా కమిటీలు ఉన్నాయో, ఇవన్నీ కూడా పార్టీ ఆదేశించిన దానికంటే ఎక్కువగా మేము పనిచేయడం వల్ల అన్ని రకాలుగా ముందు పోతున్నాం. కాబట్టి మేము ఇక్కడ రేపు పొత్తులు వస్తే ఖచ్చితంగా కాళహస్తి నియోజకవర్గం ఎన్నో ఏళ్ల నుంచి రామాలయ నిర్మాణం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కోర్టు తీర్పు తర్వాత రామాలయ నిర్మాణం జరిగింది. అంటే ఈ అంశాన్ని ఏమైనా ఓట్ల రూపంలో కూడా మార్చుకోవాలి, లేదా ఈ రెండింటికి ముడిపడి ఏమన్నా రాజకీయాలు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఎట్లా
ఒక అద్భుతమైనటువంటి భవ్య సుందరమైనటువంటి రామ మందిరాన్ని ఈరోజు మరి ప్రపంచం గర్వించే దగ్గంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ యొక్క రామాలయాన్ని నిర్మాణాన్ని అందరూ కూడా పొగుడుతున్నారు. భారతరత్న ఎల్కే అద్వానీ గారికి పద్మ విభూషణ్ ఏమో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి ఇవ్వడం. వెంకయ్యనాయుడు గారు ఈ దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు, అదే రకంగా ఈ దేశానికి కేంద్ర మంత్రిగా పనిచేశారు. దేశంలో ఆయన ఒక మేధావిలో గొప్ప మేధావి. ఆయనకి పద్మ విభూషణ్ ఇస్తే మోడీ గారి నిర్ణయాలతో దేశం ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? పూర్తిగా అద్భుతాలు జరిగి ఉన్నాయి, దేశం మీద అద్భుతాలు జరిగి ఉన్నాయి. వ్యవసాయ రంగంలో చెప్పలేని కొన్ని మార్పులు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామాలకు పోతే. అబ్బా ఎంతండి